డాక్టర్ గారు నమస్తే. నమస్కారం అండి. సార్, ఈ మధ్య కాలంలో చాలా మంది ఎన్ని ప్రయత్నాలు చేసినా బరువు తగ్గట్లేదు అని చెప్పి నెక్స్ట్ ఇమీడియట్గా ఇంజెక్షన్స్కి వెళ్తున్నారు. ఇందులో కొంత పెళ్లి చేసుకోవాలనుకునేవారు కానీ డిఫరెంట్గా అస్సలు బరువు తగ్గలేకపోతున్నాము, మా వల్ల కావట్లేదు అని ఆప్షన్కి వెళ్తున్నారు. సార్, దీనిపై మీ ఒపీనియన్ ఏంటి? జనాలకు అవేర్నెస్ ఇవ్వాలి అనుకుంటే కనుక ఈ ఇంజెక్షన్స్ గురించి ఏం చెప్తారు సార్? సో బరువు పెరగడం వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి. సో డైట్ అండ్ ఎక్సర్సైజ్ చేయండి, బరువు తగ్గండి అని మనం ఎంత చెప్పినా అది తిండి మార్చుకోవడం, ఎక్సర్సైజ్ చేయడం అనేది మనిషి చేయగల అతి కష్టమైన పనుల్లో ఈ రెండు ఉంటాయి. ఏంటి, మన బిహేవియర్ మార్చుకోవడం, మన ఆలోచన సరళి మార్చుకోవడం అనేది మనిషి వల్ల కాదు. మీరు ఎంత ట్రై చేసినా కొంత టైం చేయగలరు, కానీ జీవితాంతం అది అంటే అది బిజినెస్ కాదు. నా ఆరోగ్యం కోసం నేను డైట్ మార్చుకుంటున్నాను, ఆరోగ్యం కోసం ఎక్సర్సైజ్ చేస్తా అనేవాళ్ళు జీవితాన్ని చేయగలటం అనేది చాలా 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 అరుదు. ఇప్పుడు మీరు ఫార్మర్ సినిమా యాక్టర్లు చూడండి, ఫార్మర్ స్పోర్ట్స్ స్టార్స్ని చూడండి, ఫార్మర్ అయిపోగానే మళ్ళీ లావికిపోతారు వాళ్ళు. ఆ కెమెరా ముందు ఉన్నంత వరకే, లేకపోతే వాళ్ళు ప్లే గ్రౌండ్లో ఉన్నంత వరకే వాళ్ళ ఫిట్నెస్, బయటకు వస్తే ఏముండదు మళ్ళీ. సో వాళ్ళు కూడా ఆఖరికి ఎక్కువ కాలం చేయలేకపోతున్నారు. అంటే ఏమిటి, డైట్ అండ్ ఎక్సర్సైజ్ కంటిన్యూస్గా చేయటం అనేది మానవుడి వల్ల కాదు. సో బరువు తగ్గడం మానవుడి వల్ల చేసే అతి ఇప్పుడు ఎవరెస్ట్ శిఖరం ఎక్కడం లాంటిది అనమాట అది. అవునా సార్, కానీ అదే జీవనానికి మంచి లైఫ్ స్టైల్కి అదే మెయిన్ ప్లస్ పాయింట్స్ కదా సార్. యాక్సెప్టెడ్. సో బరువు తగ్గడం నా వల్ల కాదు, కానీ హెల్త్కి అది మెయిన్ సూత్రము. సో ఏం చేయాలి, ఇంజక్షన్లు తీసుకోవాలి. అవునా సార్, కొత్తగా వచ్చాయి కాబట్టి. సో అతి కష్టమైనటువంటి మానవుని అలవాట్లు మార్చుకోవడం అది అంత కష్టం కాబట్టి, ప్లస్ ఇప్పుడు బరువు తగ్గుతారు, షుగర్ తగ్గుతుంది, బీపీ తగ్గుతుంది, కొలెస్ట్రాల్ తగ్గుతుంది, మూడు తగ్గితే హార్ట్ అటాక్లు తగ్గుతాయి. ఈ బరువు ఎక్కువడం వల్ల వచ్చేటటువంటి ఎముకల ప్రాబ్లమ్స్, మోకాళ్ళ ప్రాబ్లమ్స్ అవి పోతాయి. ఇప్పుడు మోకాళ్ళకి అరిగిపోయింది, మోకాళ్ళకి ఆపరేషన్ చేస్తాడు, ఈయన బరువు తగ్గరు, ఆపరేషన్ మళ్ళీ ఫెయిల్ అవుతుంది కదా. సో ఎన్నిసార్లు ఆపరేషన్లు చేయించుకుంటారు? సో బరువు తగ్గడం అనేది ప్రతి వయస్సులో దానికి ఒక ఇండికేషన్ ఉంటుంది. తక్కువ వయసులో ఉన్న వాళ్ళకి అపియరెన్స్ కోసం, ఆ తర్వాత వాళ్ళకి పాసిబ్లీ మళ్ళీ అపియరెన్స్ కోసం, ఒక 40 ఉన్న 50 ఉన్న వాళ్ళకి ఆరోగ్యం కోసం, 60 70 ఉన్న వాళ్ళకి కూడా వాళ్ళ ఫంక్షనాలిటీ కోసం, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోగలగడం కోసం. సో బరువు తగ్గడం అనేది అన్ని వయస్సు 70 తర్వాత తట్టకు వాళ్ళు తగ్గుతారు, బరువు తగ్గుతారా సార్? తగ్గిపోతారు. 75 తర్వాత బరువు అంతా తగ్గిపోతుంది, అంటే వీక్ అయిపోతారు, శరీరం వీక్ అయిపోతుంది, ఈజ్ నాన్ ఫంక్షనల్. అది అవాయిడ్ చేయాలంటే మీరు బరువు ముందు తక్కువ ఉంటే యూ కెన్ చెప్పినట్టుగా ఒక్కొక్క వయసులో ఒక్కొక్క ఇండికేషన్ ఉంది కదా. సో బరువు తగ్గడం మీ వల్ల కాదు అనేటటువంటిది మీరు ఎప్పుడైతే రియలైజ్ చేస్తారో అప్పుడు టాబ్లెట్లు ఇంజక్షన్ తీసుకుని తప్పు లేదు అని చెప్తున్నాను నేను. అంటే కొంతకాలం వాడచ్చు, కొన్నిసార్లు పర్మనెంట్గా కూడా వాడాల్సిన అవసరం పడవచ్చు. ఏం సైడ్ ఎఫెక్ట్స్, కాంప్లికేషన్స్ ఉండవి అంటారా సార్ ఫర్దర్గా? కానీ అప్పుడైతే అనిపించదు అమ్మయ్య బరువు తగ్గామనుకుంటాం, మళ్ళీ ఇమీడియట్గా కొన్ని సంవత్సరాల తర్వాత కొంత తర్వాత పెరుగుతూ ఉంటారు. అలా ఇంపాక్ట్స్ కానీ సైడ్ ఎఫెక్ట్స్ కానీ కాంప్లికేషన్స్ ఏమి ఉండవు అంటారా సార్? ఇది ఆపరేషన్ కాదు కదా. అప్పుడు అంటే ఆపరేషన్లో కూడా బేసికలీ బరువు తగ్గిన వెంటనే కొంతకాలం తర్వాత పెరుగుతారు. ఇన్ఫ్యాక్ట్ ఆపరేషన్ అయిన తర్వాత, బేరియాట్రిక్ ఆపరేషన్ అయిన తర్వాత 6 నెలల్లో 84% మంది ఫుల్గా వెయిట్ వచ్చేస్తారు. 84% మంది. అంటే ఏమిటి, మనిషి యొక్క నేను చెప్పినట్టుగా వాళ్ళ డైట్ అండ్ ఎక్సర్సైజ్ మార్చడం అనేది ఆపరేషన్ వల్ల కూడా కావడం లేదు. ఇప్పుడు ఇంజక్షన్లు అనేటటువంటివి లాంగ్ టర్మ్ ఆప్షన్. నేను చూసిన వాటిల్లో నా ఎక్స్పీరియన్స్, నేను ట్రీట్ చేసిన వాళ్ళలో 7 నెలల్లో చాలా వరకు 25% ఆఫ్ వెయిట్ తగ్గిపోతారు. వాళ్ళకి కావాల్సినటువంటి ఐడియల్ షేప్ కూడా వచ్చేస్తారు, మోస్ట్ ఆఫ్ ది పీపుల్ వచ్చేస్తారు. ఆ తర్వాత అంటే ఈ 7 నెలల్లో లేదా సంవత్సరంలో మీ యొక్క డైట్ ఎక్సర్సైజ్ మీరు ఫిక్స్ చేసుకోకపోతే, ఇంజక్షన్ ఆపేసిన తర్వాత 800 గ్రాముల నుంచి 1 కిలో దాకా మళ్ళీ బరువు రీగెయిన్ స్టార్ట్ అవుతుంది. సో ఫైనల్లీ ఇట్ కమ్స్ బ్యాక్ టు ది సేమ్ థింగ్. డైట్ అండ్ ఎక్సర్సైజ్ మీరు ఎక్కువ కాలం చేయాలి. మీరు చేయలేని పక్షంలో ఇంజక్షన్ ఎక్కువ కాలం తీసుకోండి, అంతకంటే వేరే మార్గం లేదు. ఎస్ సార్, ఇంజెక్షన్స్కి వెళ్ళే విషయంలో ఎలాంటి జాగ్రత్తలు, అంటే ఇప్పుడు సోషల్ మీడియాలో చూస్తున్నాం, డిఫరెంట్ యాడ్స్ కూడా చూసి అలా ఒకరికి పడింది కదా, సెట్ అయింది కదా అని ఇంకొక క్యాండిడేట్స్ వెళ్ళడం ఇలాంటివి జరుగుతున్నాయి సార్. సో ఇంజెక్షన్స్ తీసుకునే విషయంలో ఎలాంటి జాగ్రత్తలు, ఎలా ఫాలో అవ్వాలి, డాక్టర్ని ఎలా చూస్ చేసుకోవాలి, క్లినిక్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి? ఫస్ట్ డాక్టర్నే చూస్ చేసుకోండి. ఓకే సార్. బ్యూటీషియన్ని, జిమ్ ట్రైనర్లని, ఒకరికి అయ్యిందని ఇన్స్టాల్స్ వాటిలో చూసామని మీ ఫ్రెండ్స్ని చూసి, లేకపోతే సోషల్ మీడియాలో చూసి, మందుల షాప్ వాళ్ళని చూసి, మీ పక్కింటి ఆమెని చూసి, లేకపోతే మీ ఇంటి దగ్గర ఉన్నటువంటి
చిన్న డాక్టర్ని చూసో వీళ్ళని ఫాలో ఇంజెక్షన్ ప్రిస్క్రిప్షన్స్ తీసుకోకండి. ఎందుకంటే ఈ ప్రస్తుతం ఉన్న స్టేజ్లో ఇలా తీసుకుని వచ్చిన వాళ్ళు నా దగ్గర ఎక్కువ మంది వస్తుంటారు. నేను 4 నెలల ఇంజెక్షన్ తీసుకున్నానండి, 2 కిలోలు తగ్గానండి. ఈలోపు 15 నెలలు 60,000 70,000 ఖర్చు అయిపోయింది. సో ఫస్ట్ ప్రాపర్ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ తీసుకోండి, నెల మీ డాక్టర్ని కలవండి. ఎందుకంటే నెల ప్రోగ్రెస్ మనం అసెస్ చేయాలి. ఒకవేళ నెలలో మనం ఆశించినంత వెయిట్ తగ్గకపోతే నెక్స్ట్ నేనేం చేయాలి అనేటువంటిది ఆ నెలలో డిసైడ్ చేయబడుతుంది. సో అది కూడా జరుగుతుంది. ప్రిస్క్రిప్షన్ తీసుకుంటారు, మాయమైపోతారు, 7 నెలల తర్వాత వస్తారు మధ్యలో వాళ్ళ దగ్గర తీసుకుంటారు, ఏమిటో రకరకాల పనులు చేస్తుంటారు వాళ్ళు. సో ఇంజెక్షన్ మొదలుపెట్టిన తర్వాత డాక్టర్ ఫాలో అప్ అనేటటువంటిది చాలా ముఖ్యం. ఎందుకు, మీకు కావాల్సిన వెయిట్ లాస్ మీరు ఖర్చు పెడుతున్నారు, దానికి మీరు ఖర్చు పెడుతున్నారు కాబట్టి మనం ఆశించినంత వెయిట్ లాస్ వస్తుందా రావట్లేదా అని తెలుసుకోవడం ముఖ్యం. దాన్ని టాలరేట్ చేస్తున్నారా లేదా, టాలరేట్ చేయకపోతే వాళ్ళు ఆపేయకుండా నేను ఎలాగ మందుని వీళ్ళు తీసుకునే విధంగా చేయాలి అనేది. ఇవన్నీ దీని గురించి తెలిసిన డాక్టర్ ఆధ్వర్యంలో జరిగితే ఇట్ విల్ బి సేఫర్. ఓకే సార్. లేకపోతే ఇట్స్ ఎ ఫెయిల్డ్ ఎక్స్పెరిమెంట్. సో డాక్టర్ని కంటిన్యూగా ఫాలో అవ్వండి అంటున్నారు. చాలా వరకు కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయండి సార్. ఏదైనా అవకాశం ఉన్నప్పుడు, లేకపోతే అకేషన్ ఉందనో, సందర్భమో, ఏదైనా సిచ్యువేషన్ వచ్చినప్పుడు బరువు అయితే తగ్గుతారు సార్. మళ్ళీ ఇమీడియట్గా ఆ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయరు కాబట్టి పుట్ ఆన్ అయిపోవడం అలా జరుగుతుంది. అది తప్పు అంటారా సార్? కంటిన్యూస్గా బరువును మెయింటైన్ చేయాలి అలాగే అంటారా సార్? మీకు కమిట్మెంట్ లేదు అంటారు. ఇంజెక్షన్స్ మొదలు పెట్టక ముందు ఇదే చెప్తాను అందరికి, మీకు తీవ్రమైన కోరిక లేదు అంటారు. మీకు నిజంగా బరువు తగ్గాలి అన్నట్టు కమిట్మెంట్ ఉన్నట్లయితే మనల్ని చేయరు కదా. అంటే ఎవరికి కమిట్మెంట్, డాక్టర్కి కాదు, మనకి కమిట్మెంట్ ఉండాలి. నేను తగ్గాలని తీవ్ర కోరిక 10 పనులు ఎందుకు చేస్తాను నేను? సింపుల్, ఏం లేదు, ఊరు వెళ్ళాను సార్, మందు ఆపేశాను. పెళ్ళికి వెళ్ళాను సార్, మందులు ఆపేశాను. అంటే ఎంత సిల్లీగా ఉంటుందండి. ఊరికి వెళ్తే పెళ్ళికి వస్తే నువ్వు ఇంజక్షన్ తీసుకునే వాళ్ళు పెళ్ళికి రావద్దంటారు వాళ్ళు ఏమన్నా? ఒక ఇంజక్షన్ తీసుకోవడానికి అంటే ఏమిటి, ఆపేయడానికి సాకులు వెతుకుతున్నాం మనము. సో మన కమిట్మెంట్ డాక్టర్ ఏం చేయగలడు? సో కమిట్మెంట్ ఆ కోరిక తగ్గాలని కోరిక తీవ్రంగా ఉండాలి, ఎండింగ్ వరకు ఉండాలి, మధ్యలో అలాంటి ఉన్నా నాకు తెలుసు. 2-3 అమ్మాయిలను చూశాను. అఫ్కోర్స్ దే ఆర్ యంగ్ గర్ల్స్. వాళ్ళ కమిట్మెంట్కి నేను ఆశ్చర్యపోయాను. విజార్కి, అమ్మా నువ్వు జిమ్లో చేరాలి, స్ట్రెంగ్త్ ట్రైనింగ్ చేరాలంటే నెక్స్ట్ డే దే జాయిన్ చేయం. మీరు నెలకి రావాలంటే ఎగ్జాక్ట్లీ 1 month లేటర్ వస్తారు వాళ్ళు. ఐ హ్యావ్ సీన్ అ గర్ల్ లూజ్ 25 kilos ఇన్ 6 months. అంటే ఫస్ట్ ఆ అమ్మాయిని వాళ్ళ పేరెంట్స్ ఇద్దరు నేను కలిసి కన్విన్స్ చేయడానికి 4 రోజులు పట్టింది. అండ్ షీ ఈజ్ వర్కింగ్ ఇన్ ఏ హై పొజిషన్ ఇన్ ఏ బిగ్ కార్పొరేట్ జాబ్. అండ్ షీ డిడ్ంట్ మ్యారీ. ఎందుకు అంటే తన బాడీ అపియరెన్స్ వల్ల ఆమె కాన్ఫిడెన్స్ తగ్గిపోయింది. అలాంటి అమ్మాయి ఎంత మోటివేటెడ్గా తీసుకుందంటే యూ కాంట్ బిలీవ్ ద ట్రాన్స్ఫర్మేషన్ ఇన్ హర్ బాడీ, ఆఫ్ కోర్స్, బట్ మైండ్ ఆల్సో. షీ బికమ్ సో కాన్ఫిడెంట్ నౌ. షీఈస్ వేరింగ్ బ్రైట్ క్లాత్స్, ప్యాంట్స్, టీ-షర్ట్స్. తనకి తాను మీద అంటే షీఈస్ అన్ ఎఫిషియంట్ ఉమెన్. ఫస్ట్ కొంచెం కాన్ఫిడెన్స్ ఇవ్వగలిగితే దెన్ షీ కెన్ రియల్లీ డూ ద థింగ్స్ విచ్ ఆర్ నీడెడ్. సార్ ఇది బరువు తగ్గలే ఇదంతా ఇంజెక్షన్ డిస్కషన్ చేసుకున్నాం కదా సార్. అయితే ఈ మధ్య కొంచెం డిఫరెంట్గా వినిపిస్తున్నాయి. జిమ్, యోగా, ఏరోబిక్స్, సాల్సా ఇలా రకరకాలుగా వస్తున్నాయి. ఏది బెస్ట్ అని ఏమైనా సజెస్ట్ చేయగలుగుతారా సార్? ఏదైనా బాడీని బట్టి అంటారా, లేదు ఇదే చేయండి అని ఏమైనా సలహాలు ఇస్తారా సార్? సో మనం మొదలుపెట్టినప్పుడు ఏమనుకున్నాం, బరువు పెరగడానికి కారణం ఫ్యాట్, బరువు తగ్గడానికి ఫ్యాట్ కరగాలి. మీరు క్యాండిల్ చూసారా? ఎస్ సార్, కరుగుతుంది వెలిగించి. ఎలా కరుగుతుంది? వెలిగిస్తే కరుగుతుంది, మంట పెడితే కరుగుతుంది. దాని చేతులు ఇట్లా పెట్టుకుని ఇట్లా అన్న క్యాజువల్గా ఉఫ్ఫు నూరితే తగ్గదు కదా. ఫ్యాట్ కరగాలి, ఎస్పెషల్లీ అబ్డామినల్ ఫ్యాట్ కరగాలి అంటే మంట పెట్టాలి. మంట పెట్టేంత ఎక్సర్సైజ్ చేయాలి. నేను యోగా చేస్తా, రోజుకి 4,000 స్టెప్లు వేస్తా, 5,000 స్టెప్లు వేస్తా. ఇవన్నీ కూడా నేను చెప్పినట్టుగా ఫ్యాట్ కరిగేవి కాబట్టి కాస్త బెటర్ అవుతారు మీరు. రియల్ హార్డ్ జిమ్ ఎక్సర్సైజ్ ఆర్ కన్సిస్టెంట్ రన్నింగ్, అంటే రియల్ ఎక్సర్సైజ్ చేయండి. ఓకే సార్. సో రన్నింగ్ ఈజ్ ఓకే. రన్నింగ్ వల్ల ఫ్యాట్ కరుగుతారు, మజిల్ స్ట్రెంగ్త్ రాదు. మజిల్ స్ట్రెంగ్త్ రాని జిమ్కి వెళ్ళాలి. సో జిమ్కి వెళ్ళి అది ఒక హ్యాబిట్ లాగా చేసుకోండి. యూ వర్క్ ఆన్ స్ట్రెంగ్త్ ఆర్ స్ట్రెంగ్త్ ఇస్ ద బెస్ట్ యాక్చువల్లీ. సో అవి చేస్తేనే మీరు ఇప్పుడు దానికి కాన్సెప్ట్ ఏంటంటే మీకు ఎప్పుడైతే మజిల్ వచ్చిందో ఆ మజిలే ఫ్యాట్ను చూసుకుంటుంది. ఇంకా
అవునా సార్? మజిల్ మీద మజిలే ఫ్యాట్ని కరిగిస్తుంది. కలిగిస్తుంది. సో ఫస్ట్ మజిల్ మీద ఫోకస్ చేయండి. మజిల్ మీద ఫోకస్ చేయాలి. డెఫినెట్లీ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అందరికీ ఉపయోగపడే ఇన్ఫర్మేషన్, వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు నమస్కారం.